పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు తీసుకోబడింది. ఈనాటి సువిశేషాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక లక్షణము గురించి ఈనాటి సువార్త మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. అది ఏమిటి అంటే సేవాతత్వము కలిగి, వినయము కలిగి, తగ్గింపుతనము కలిగి మనల్ని జీవించాలి అని పిలుపునిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనందరం కూడా వినయము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తగ్గింపుతనము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సేవా తత్వము, సేవా భావము కలిగి జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనము హెచ్చింపబడుతూ ఉంటాము అని ఈ సమయంలో ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఈ తపస్కాలంలో ప్రభువుని అడుగుదాం. దేవా, నాకు తగ్గింపుతనమును దయచేయి, వినయము కలిగి జీవించేటువంటి మనస్సును దయచేయి, సేవా భావము కలిగి జీవించేటువంటి ఆ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వు. అప్పుడు నేను నీ దృష్టిలో హెచ్చింపబడేవాడిలాగా నన్ను ఆశీర్వదించు అని అందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఈ తపస్కాల జీవితాన్ని ముందుకి కొనసాగించుదాం. ఆమేన్.